ఎంత శక్తి కలిగిన, దేవుని శక్తి కలిగిన వ్యక్తి. ఆయన అంత కృప పొందిన వ్యక్తి దేవుని ప్రార్థన చేస్తే బాగుండేది. నేను గొప్పగా వాడబడుతున్నాను అనుకున్నాడు. నేను వెళ్ళిన ప్రదేశాన్ని అంతటినీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు అనుకున్నాడు. కొన్ని సందర్భాలలో దేవుని పక్కన పెట్టేసేస్తారు. ఏంటి, వారికి ఉన్న ఆలోచన ప్రకారంగా నడవాలని అనుకుంటూ ఉంటారు. వారి ఆలోచన ప్రకారంగా నడవాలనుకుంటూ ఉంటారండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏంటి, ప్రశాంతంగా కూర్చుంటాడు, నిన్నేమీ చేయడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసుకుంటున్నావు కదా, చేసుకోమంటాడు. హల్లెలూయా. ఈ ఏలియాకు ఒక సమస్య వచ్చింది. ఒక స్త్రీతో భయపడ్డాడు. స్త్రీతో భయపడి ఏంటి, అక్కడే మోకరించి ప్రార్థన చేస్తే బాగుండేది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో నుండి దేవుడు అగ్నిని కురిపించాడండి. అగ్నిని కురిపించి నీళ్లతో నిండి ఉన్న బలిపీఠాన్ని దేవుడు కాల్చి వేసేసాడు. అంత శక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఒక మనిషి, ఒక స్త్రీ పురుషుని ఏం చేయగలుగుద్ది? ఒక స్త్రీ పురుషుని ఏం చేయగలుగుద్ది? లోక సంబంధంగా ఆలోచిస్తే, దైవశక్తిగా ఆలోచించకుండా లోక ఆలోచనగా ఆలోచిస్తే కూడా శక్తి స్త్రీ కంటే పురుషుల్లో ఎక్కువ. హల్లెలూయా. దేవుణ్ణి పక్కన పెట్టి లోక సంబంధంగా ఆలోచిస్తే స్త్రీ పురుషుని కంటే తక్కువ. అయినప్పటికీ ఒక స్త్రీని చూసి భయపడి పారిపోతాము అన్నాడు. దేవుడు అడ్డం వచ్చాడా? ఎక్కడికయ్యా పారిపోతున్నావా? ఒక ఆమె పారిపోతుంటే అడ్డుగా వచ్చాడు దేవుడు. ఎవరికి అడ్డు వచ్చాడు దేవుడు? ఆగరికి. ఏందమ్మా నీ ఎక్కడికి వెళ్తున్నావు? తిరిగి వెనక్కి వెళ్ళమంటాడు కదా. అలాగనే ఏలియాకి ఏమైనా అడ్డు వచ్చాడా? ఏలియాకైనా అడ్డు వచ్చాడా? ప్రార్థన చేయకుండా శక్తిని ఎరిగి కృపను పొంది, హాగరికి అంత శక్తి లేదు ఆమెకి. అంత శక్తి లేదు. అంత శక్తి లేదు కాబట్టి, అంత కృప లేదు కాబట్టి దేవుడు ఆమెకి ప్రత్యక్షమై, అమ్మ తల్లి నీ వెళ్ళవద్దు, నువ్వు తిరిగి నీ యజమాని ఇంటికి వెళ్ళమని దేవుడు అడ్డు వచ్చి చెప్పాడు. కానీ ఏలియా ఎంత శక్తి కలిగిన, దేవుని శక్తి కలిగిన వ్యక్తి. చిన్న ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చినటువంటి శక్తి చూసిన వ్యక్తి. ఆయన తిండి తినడానికి ఆహారము లేకుండా ఆ ప్రదేశం అంతట్లో కూడా భయంకర కరువు ఉంటే శ్రేష్టమైన భోజనము కాకుల దొరక తిన్న వ్యక్తి ఆయన అంత కృప పొందిన వ్యక్తి దేవుని ప్రార్థన చేస్తే బాగుండేది. కానీ ఆయన ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర అడగకుండా తన సొంత ప్రయత్నం చేశాడు, సొంత నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పక్కకున్నాడు. దేవుడు ఆయన పరిగెత్తుతున్నాడు పరిగెత్తి ఏమయ్యాడు? పరిగెత్తి ఏమయ్యాడు? అలసిపోయి వెళ్ళి చెట్టు కింద అలసట తీర్చుకుంటున్నాడు. హల్లెలూయా. పరిగెత్తినంతసేపు దేవుడు వచ్చాడా? రాలా. అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడు అయ్యా లే అన్నాడు. హల్లెలూయా. పరిగెత్తండి. ఎంతవరకు పరిగెత్తడో. అందుకనే దావీదు మహారాజు అన్నాడు, దేవా నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. ఆయనకు తెలుసు నన్ను నడిపించే మార్గము ఆయన చేతుల్లో ఉందని.
ఆయనకు తెలుసు నేను ఎలా బలపరచబడాలో, ఆయనకి తెలుసు నేను ఎలా ఆశీర్వదింపబడాలో, ఆయనకి తెలుసు నన్ను ఎక్కడ స్థిరపరచాలో, ఆయనకి తెలుసు నేను ఎక్కడ ఆశీర్వదింపబడాలో, ఆయనకు తెలుసు ఆయన ఆత్మీయ జీవితం ఎక్కడ బలపడాలో ఆయన చూశాడు కాబట్టి. హల్లెలూయా. అందుకనే ఆయన తన సొంత నిర్ణయం తీసుకోలేదని, ఒక రాజుగా ఉండి కూడా తన సొంత నిర్ణయము తీసుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయము. ఈరోజు మీరు ఏ పని చేసినా ప్రార్థన చేయండి. ముందు నాకంతా తెలుసులే అన్నానుకో, నష్టపోయేది మనమే. హల్లెలూయా. అంత తెలుసు అని పరిగెత్తకూడదు, అంత ధనముందని ఆలోచించకూడదు, అంత బలముందని ఆశించకూడదు. మనకంటే బలవంతుడు, మనకంటే శక్తివంతుడు, మనలను నడిపించేవాడు, మనలను పోషించేవాడు ఆయన ఉన్నప్పుడు మనం ఆయన చెప్పినట్లుగా చేయాలి. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా చేయాలి. అందుకని ఎక్కడ అన్నాడు, దేవా నా మార్గములను నేను తెలియచేయము. నేను నడుచుకోవడానికి నువ్వు తెలియజేయ, లేకపోతే కూర్చోమంటే ఇక్కడే కూర్చుంటా. ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుడు అతనిని దర్శించాడు. భయంకరమైన పాపంలో ఉన్నాడు. పాపంలో ఉండి దేవుని పిల్లలను హింసిస్తూ ఉన్నాడు. హింసిస్తున్న తర్వాత దేవుడు అతన్ని దర్శించాడు, బలపరిచాడు. తనను వాడుకుంటున్న సందర్భంలో నేను గొప్పగా వాడబడుతున్నాను అనుకున్నాడు. నేను వెళ్ళిన ప్రదేశాన్ని అంతటినీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు అనుకున్నాడు. దేవుడు నన్ను నడిపించే దేవుడు అనుకున్నాడు. నేను ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలనుకున్నాడు. హల్లెలూయా. సువార్త నేను ప్రకటించాలి, ఆ ప్రదేశానికి నేను వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు. హల్లెలూయా. ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు అని. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు అంటే కాదు నేను వెళ్ళాలి అంటాడు, కాదు వెళ్ళవద్దు అంటాడు. రెండోసారికి ఆగిపోయాడు. హల్లెలూయా. ఆయన అపోస్తులుగా ఏర్పరచబడ్డాడు, శక్తివంతుడు, దేవుని ఆత్మతో ఉంది, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకి దేవుడు ఆగమన్నప్పుడు ఆయన ఆగిపోయాడు. హల్లెలూయా. దేవుని పనే కదా, స్వార్థ ప్రకటించడమే కదా, ఆత్మ రక్షించడమే కదా ఆయన చేసిన. అదే దేవుని పనే కదా చేస్తుంది. తన సొంత పని కాదు కదా, ధనాన్ని సంపాదించడం కాదు కదా, ధనపేక్షం కలిగిన వాడు కదా, అటువంటి వ్యక్తి కాదు కదా, తన మెప్పింపు కోసం వెళ్తున్న వ్యక్తి కాదు కదా. ఆయన వెళ్తుంది దేవుని పని కోసమే, అక్కడ ఆత్మలను రక్షించడానికి ఆయన వెళ్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, వద్దు ఆగమన్నాడు. ఆగిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏది బయలుపరిస్తే అది చేయవద్దు. ఆగుతున్నామా? అందుకనే పౌలు గారు నేను మంచి పోరాడి తినన్నాడు. నా కోసము జీవ కిరీటము ఉంచబడింది. హల్లెలూయా. జీవ కిరీటము ఉంచబడింది. ఎందుకు తెలుసా? నా సొంత నిర్ణయం కాదు, నా సొంత ఆలోచన కాదు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశ ప్రకారంగా మనం ప్రతి అడుగు కూడా మనము ఆయన లేకుండా వేయకూడదు. మనకెంతో ఉన్నాయి, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఆశలు. అది దేవుడికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, దేవుడికి ఇష్టం లేని కొన్ని ఉంటాయి. వాటిలో మనము ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటాం. ఎందుకో తెలుసా?
అపవాది మనలను బలహీనత పరచడానికి, అపవాది మనల్ని బలహీనత పరచడానికి తను ఇంకా ఎక్కువ ఆశ పుట్టించిందండి. ఎక్కువ ఆశ పుట్టించేది, అదే కావాలి అదే కావాలని. కానీ మనము దాన్ని గ్రహించి వాక్యంలోకి వెళ్ళిపోవాలి. ఇది దేవుడికి అనుకూలమా లేదంటే కాదా? వాక్యం మనకి ఏం బోధిస్తుంది, వాక్యం మనకి ఏం తెలియపరుస్తుంది, వాక్యానుసారంగా ఉన్నామా లేదా? ఈ ఈ ఈ ప్రేరేపణ నాకు కలిగినది, ఈ ఆశ నాకు పుట్టినది, ఇది దేవుని చిత్తమా కాదా? వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా అని వాక్యంలోకి వెళ్ళి మనము దానిని బట్టి మనము నడవడానికి ప్రయత్నం చేయాలి. మనం హల్లెలూయా ఏం చేయాలి? మనము నడవడానికి ప్రయత్నం చేయాలండి. మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము అటువంటి నడవడిలో మనం ఉండగలుగుతామో అప్పుడు దేవుడు మనలను బలపరిచి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మన సొంత నిర్ణయం తీసుకున్నాం అనుకో ఇబ్బంది పడు. మరి ఏలీ అదే చేశాడు. తన సొంత నిర్ణయం తీసుకొని పరిగెత్తాడు అలసిపోయి శరీరం అంతా కూడా అలసట వచ్చేసింది, పరిగెత్తలేకపోతున్నాడు. ఇక అప్పుడు చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి. కనుక మనము ప్రభుని ఎరిగిన వారము, వాక్యము ఎరిగిన వాళ్ళము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనము వాక్యాన్ని బట్టి మనం వెళ్ళవలసిన వారమై ఉండాలి. వాక్యము చేత మనము నడిపింపబడవలసిన వారమై ఉండాలి. అందుకనే దావీదు అన్నాడు, ఇదిగో దేవా నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. ఎందుకో తెలుసా? నేను నడుచుకున్నటానికి నాకు తెలియచేయమన్నాడు. హల్లెలూయా. మనము కూడా అటువంటి ఆలోచనలో మనం వెళ్తే దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. నడిపింపబడేటప్పుడు కూడా ఇప్పుడు ఆయన రాజు కదా, దావీదు మహారాజు రాజే కదా, ఆయనకి ఎందుకు సమస్యలు ఉంటాయి కదా? తినడానికి సమృద్ధి ఉంది, ప్రజలు చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎంత ఏ కోణం నుంచి చూసినా సమృద్ధి. కానీ పైన 6వ వచనం ఏమంటున్నాడు చూడండి, నీ తట్టు నా చేతులను చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశ కలుగుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి కొరకు ఆశ కలిగి ఉందట? దేవుని కొరకు. ఎండిపోయిన భూమి వర్షము కోసం ఎలా ఎదురు చూస్తుందో, ఎండిపోయిన భూమి నీళ్ళ కోసం ఎంత తహతలాడుతుందో, నా ప్రాణము కూడా అంతగా నీ కోసము ఆశ పెట్టుకొని ఉందండి. ఎందుకని ఆశ అంట? ఏందంట ఆశ? ఒక చోట అంటాడు ఆశ ఏందంట, దేవా నేను నీ సన్నిధికి ఎప్పుడెప్పుడు నేను వెళ్ళదను, ఎప్పుడు నేను వెళ్ళాలి, ఎప్పుడు నీ సన్నిధికి వెళ్ళాలి అని, ఎప్పుడు ఆయన సన్నిధికి నేను వెళ్ళాలని నీ కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూసారా ఎంత ఆసక్తి? మరొక చోట అంటాడు ఆయన, నీ ఇంటిని గురించి నాలో ఆసక్తి. చూసారా? ఎవరింటిని గురించి? ఆయన ఇంటిని గురించి ఉందా మనకు? ఆయన ఇంటిని గురించి ఆసక్తి, ఆయన ఇంటిని గురించి ఆసక్తి. దేవుడు దావీదును నా హృదయానుసారమైన వ్యక్తి అని ఊరికని చెప్పలే. ఆయనలో ఉన్న గుణగణాలు చాలా ఉన్నాయి. దేవుని గురించి ఆయనలో ఉన్న గుణగణాలు చాలా ఉన్నాయి, 1-2 కాదు. ఆయన నడవవలసిన మార్గమును ప్రభు తప్ప ఇంకా ఎవరు నడిపించినా లేదండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటానికి ఇల్లు కడుతున్నప్పుడు ఇల్లు పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఏంట్రా బాబుని ఇల్లుని ఇలా కట్టావేంది? ఈశానము, భోశానము, తోసానము
ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పాడంట. మరి ఏం చేయమంటున్నానంటే ఇది పగలగొట్టు అటు కొట్టమన్నాడంట. హల్లెలూయా. ఏంటి ఇటు పగలగొట్టు అటు కట్టమన్నాడంట. వీడి కట్లు పూర్తి అయిన తర్వాత మరొకడు వచ్చాడు. మరొకడు వచ్చాడు. నీకు ఎవరో బాబు చెప్పింది, ఉన్న దరిద్రం మొత్తం నీ ఇంట్లోనే ఉంది, ఇటు కట్టావేంది అటు కట్టమన్నాడంట. ఆయన మాట విన్నాడు, మళ్ళీ ఇటు కట్టాడు, అది పగలగొట్టి రౌండ్ మొత్తం తిరిగి వచ్చాడు. ఉన్నాయని అయిపోయినాయి, అప్పుడు మూల కూర్చున్నాడు. హల్లెలూయా. ఉన్నాయని అయిపోయినాయి, మూల కూర్చున్నాడు. ఎవరి మాటని బట్టి? మనుష్యుల మాటని బట్టి. మనుష్యుల మాటలను బట్టి నీవు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇది జరుగుద్ది, అది జరుగుద్ది, చివరికి మోకాళ్ళు ఇరగొట్టుకొని కూర్చుంటావు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దావీదు మహారాజు ఎంచుకున్నాడు, ఇదిగో మార్గము నీవే తెలుపు, నాకు నీవే తెలుపు. అంత ఆసక్తితో ఉన్నాడు ఆయన. నీవే తెలుపు, నీ మార్గము తప్ప నాకు సమాజంలో ఉన్న వాళ్ళు అనేకమైన పిచ్చి పిచ్చి వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు చెబుతూ ఉంటారు. నాకు అనేకమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు చెబుతూ ఉంటారు. ఇది ఇక్కడ కట్టు, అది అక్కడ కట్టు, అది ఎక్కడ కట్టమని. అది కాదు, అది నీ చిత్తము కావాలి. హల్లెలూయా. అది నీ చిత్తము కావాలి. నాకు తెలియపరచుము, నాకు తెలియపరచుము. తెలియపరచమంటే దేవుడు ఆయనని తెలియపరిచి అతనును బలపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఊరికనే కాదు, ఆయన అంత శక్తివంతులుగా ఎంచబడడానికి దేవుడు తప్ప సొంత నిర్ణయం ఆయన ఎక్కడ తీసుకోలేదు. ఒకే ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు, దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న తర్వాత సరి చేసుకున్నాడు. ఇక ఆయన ఎక్కడ కూడా ఆయన తన ఆలోచనలను ఉపయోగించాల. హల్లెలూయా, ఉపయోగించాల.